లార్డ్ అనుదినము మనము ఆడియో బైబిల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకొంచుండగా ఈ దినము 57వ కీర్తనను ధ్యానించుకుందాం. అయితే ఈ కీర్తన ప్రధాన గాయకుడైనటువంటి దావీదు గారి చేత రచించబడినటువంటి కీర్తనగా పేర్కొనవచ్చు. అల్ తహేతు అనేటువంటి రాగం మీద పాడదగిన కీర్తన. గుహలో దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు అతను రచించినటువంటి కీర్తనగా కూడా చెప్పవచ్చు. ఇది కూడా ఒక అనుపద గీతము. అయితే ఈ గీతంలో దేవుని యొక్క కృపా సత్యాలను గురించి వెల్లడి చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే కీర్తనలో 57వ కీర్తనను ధ్యానించుకుందాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది. కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడివిగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగియున్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా ప్రాణమా మేలుకొనుము. స్వరమండలమా, సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడివిగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.